బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్తో ఉన్నాము. ప్రస్తుతం కొన్ని వ్యాఖ్యలు చేశారు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పేరు తీసి కొంతమంది నాయకులు ఇదే విషయం పైన కానీ భువనగిరి పార్లమెంటుకు సంబంధించి కూడా కొన్ని రాజకీయ విషయాలపైన తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, చెప్పండి సార్, మొన్న మీ పేరు ప్రస్తావన వచ్చింది. అక్కడ గతంలో మాజీ ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి బూర నర్సయ్య గౌడ్ కొన్ని కోట్లు గుమ్మరిచ్చినా కూడా గెలవలేకపోయాడు నా మీద అని కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. దీన్ని ఎలా చూస్తారు? చూడండి, కొందరికి రాజకీయాల్లో లక్ ఉంటుంది. సొల్లు కళ్ళు కబుర్లు చెప్పుకుంటూ నిత్యం సొల్లు కళ్ళు కబుర్లతోనే కాలం గడుపుతూ నియోజకవర్గానికి ప్రాంతానికి ₹1 కూడా చేయకుంటూ వందల కోట్ల ఆస్తి అక్రమంగా ఎలాంటి వృత్తి లేకుండా, వ్యాపారము లేకుంటే స్వతహాగా వృత్తి లేకుండా వందల వేల కోట్ల సంపాదించడం అది కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటి వాళ్ళకే చెల్లుతుంది. బూర నర్సయ్య గౌడ్ కష్టపడ్డాడు. ఆయన గెలిచింది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు. అప్పుడు టీఆర్ఎస్లో పార్టీ ఉన్నటువంటి 6-7 ఎమ్మెల్యేలు ఆయనతో కుమ్మక్కు కావటం, కుల రాజకీయం చేయటం, వీటన్నిటి వల్ల గెలిచింది అనేది అందరికీ తెలిసిన స్పష్టంగా తెలిసింది. కానీ నేను 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నా కూడా 50 ఏళ్ళు అంత డెవలప్ చేశాను. ఆయన 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే, 2-3 సార్లు మంత్రి, నల్గొండ జిల్లాలో పొదిడితే సొల్లు కబుర్లు తప్పితే జీరో డెవలప్మెంట్. కొందరికి లక్కు కలిసి వస్తుంది అంతే. బీబీ నగర్ ఎయిమ్స్ సాధనలో మీరు ముఖ్య పాత్ర పోషించారు. అలాంటిది ఈ మధ్య మన ప్రస్తుత ఎంపీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఎయిమ్స్ కి సంబంధించిన దాంట్లో సభ్యులుగా కానీ డీకేఆర్ఎన్ లాంటి వాళ్ళని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైన ఏమంటారు? ఇప్పుడు ప్రభుత్వం అనేది కంటిన్యూడ్. ఎంపీలు ఎవరున్నా కూడా అక్కడ ప్రాంత ఎంపీలకు ఇస్తారు. అక్కడ బూర నర్సయ్య గౌడ్ ఎసెట్ కాదు కదా. నేను భువనగిరి ఎయిమ్స్ కష్టపడి తీసుకొచ్చాను, కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చాను, రహదారులు కేంద్ర రహదారులు తీసుకొచ్చాను. ఇదే మరి కోమటిరెడ్డి వెంకరెడ్డికి ముఖాముఖి పెట్టండి. ఆయన నల్గొండ జిల్లాకు కానీ, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం కానీ, భువనగిరి ఎంపీగా 5 సంవత్సరాలు కానీ ఆయన ఏం చేశాడు? బూర నర్సయ్య గౌడ్ కేవలం ఒక 5 సంవత్సరాల్లో ₹1 అవినీతి చేయకుండా ఎంత తెచ్చాడు? ఈరోజు నీకున్న ఇండ్లు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ కష్టం చేసి వస్తున్నాయి? బూర నర్సయ్య గౌడ్ అంటే 30 ఏళ్ళు ఒక డాక్టర్గా వృత్తిగా చేసి కష్టపడి 24 గంటలు సంపాదించి ప్రజాసేవ పెట్టండి. కానీ ₹1 ఎవరి దగ్గర అడగలే కదా. మీరు అవినీతి పరులం కావు కదా. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నుంచి, కంకర నుంచి, మోటార్ దగ్గర నుంచి ప్రతి దగ్గర పర్సంటేజ్ చేసుకునే వాడిని కాదు కదా. అంటే ప్రస్తుతం ఉన్న ఎంపీ కొంతమంది ఎయిమ్స్ సాధనలో నేనే నా ఆధ్వర్యంలో ఎయిమ్స్ వచ్చిందని చెప్పుకుంటారు అని చెప్పేసి మిమ్మల్ని ఉద్దేశించి కొంచెం ఇండైరెక్ట్ గా అన్నారు. దాన్ని ఎలా చూస్తారు? చూడు, అవగాహన లేని వాళ్ళతోనంటే అవగాహన తెప్పించచ్చు. మూర్ఖులతో మూర్ఖంగా మాట్లాడేటోళ్ళకు ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ పాత్ర తెలంగాణలో లేనే లేదు అనేటోళ్ళ గురించి ఏం చెప్తారు? కేసీఆర్ కూడా ముఖ్య భూమిక మేము కూడా ఉన్నామంటే అది వేరు. ఇది మూర్ఖంతో అనాలోచితంగా మాట్లాడి నేరో మైండెడ్స్తో మాట్లాడేది చరిత్ర ఉంటుంది కదా. పివి నరసింహారావు ఉన్నాడు. ఈ దేశ రాజకీయాల్లో పివి నరసింహారావు పాత్ర లేదు ఏమని ఎవరన్నా సొల్లు కబుర్లు చెప్తాడు. ఆర్థికంలో ఎకనామిక్ టర్న్ అరౌండ్లో పివి నరసింహారావు పాత్ర ఏమి లేదు అని ఎవరన్నా అంటారు. ఇక అట్లాంటి మనం ఏం డిస్కస్ చేస్తాం చెప్పండి. కేసీఆర్ పాత్ర అసలు కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ ఇచ్చేవారు కాదు అని ఒప్పుకుంటున్నారా? కేసీఆర్ ముఖ్య భూమిక, దాంతో అందరం పార్టిసిపేట్ చేసాం అనేది వేరు. మీరు అర్థం చేసుకోవట్లేదు. గాంధీతో పాటు సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ అందరూ చేశారనేది వేరు ఒక మాట. కానీ అసలు గాంధీ పాత్రనే లేదు అనేది అనటం మూర్ఖత్వం కదా. మొత్తానికి అయితే కేసీఆర్ పాత్ర లేదంటే మాత్రం అనే వాళ్ళకి మాత్రం చెప్తున్నట్టే మీరు. అరే అందరి పాత్ర ఉన్నది. కేసీఆర్ గారు ముఖ్య భూమిక పోషించారు. అందులో ఏమున్నది? సోనియా గాంధీ పాత్ర ఉన్నది, సుష్మా స్వరాజ్ పాత్ర ఉన్నది, మీనా కుమారి పాత్ర ఉంది, బీజేపీ పాత్ర ఇంకా అత్యధికంగా ఉన్నది. ఎందుకు బీజేపీ నాయకులు అసలు కేసీఆర్ పాత్ర ఎక్కడ ఉంది? తెలంగాణ ఉద్యమకారులదే ఉంది, విద్యార్థుల బలిదానాలదే ఉంది. ఉద్యమకారులది ఉంది. ఉద్యమకారులో కేసీఆర్ కూడా ఒక ఉద్యమకారుడు, అంతే కదా. సో ఇవన్నీ ఏంటంటే ఒకడు ప్రజలకు అన్నీ తెలుసు. నేను చెప్పేది ఏంటంటే చేతనైతే బూర నర్సయ్య గౌడ్ ఇది చేశాడు. నా పీరియడ్లో నేను ఏం చేసినాను ఒకటి చెప్పరాదు. ఒక రోడ్ చెప్పు. ఆఫ్టర్ ఆల్ భువనగిరి నుంచి చిట్యాల వరకు చాలా యాక్సిడెంట్స్ అయితే నువ్వు R&B మంత్రి కదా. చేతనైతే దాని 4 లేన్ల రేటు చేపియరాదు. అది కాదు. ఏ మాత్రం
పోవటము, డప్పు కొట్టడము, సర్లు కబుర్లు చెప్పటం, అంతా అమ్యామ్యామ్యా చేయటం తప్పితే. నిన్న అసెంబ్లీలో కూడా గడ్కరీ నా చాలా దగ్గర మిత్రుడు, గడ్కరీతో మాట్లాడి తెలంగాణకి ఎన్నో రోడ్లు తెచ్చానను నిన్న అసెంబ్లీ సెషన్ లో కూడా ప్రకటించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. అవును, మోడీ గారు కూడా చాలా మిత్రుడు. అసలు దేశాన్ని మొత్తం ఈయన R&B మినిస్ట్రీ తెలంగాణ ఉండబట్టి మోడీ గారు దేశంలో మొత్తం 90,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సలహా ప్రకారం మోడీ గారు చేశారు. అంత అనుకుని మనం సంతోషించాలి. కొందరు మాకు ఎలాంటి పారితోషికం లేకుండా కమెడియన్స్ ఉంటారు, అందులో ఒక రాజకీయ నాయకులు కూడా ఉంటారు. అంటే రైట్, ఫైనల్ గా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇంకా కూడా మీ ప్రస్తావన తీసుకురావడం వెనుక ఏమై ఉంటుంది? ఇంకా కూడా బూర నర్సయ్య గౌడ్ పేరు ప్రతిసారి తీస్తుంది. ఈ రోజు ఎలాంటి భయం లేకుండా ఈ చిల్లర రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, పరివార రాజకీయాలు వ్యతిరేకించే వ్యక్తి నల్గొండ జిల్లాలో ఉన్నారంటే బూర నర్సయ్య గౌడ్. బూర నర్సయ్య గౌడ్ ఒక్కడే వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు కానీ, రాజకీయంలో జరుగుతున్నటువంటి సొల్లు కబుర్లు కానీ, ఉత్తర ప్రగల్భాలు కానీ ప్రజల ముందుకు పెట్టగలడు. వీళ్ళు చేసింది ఏం లేదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, ఆయన మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీకి ఏదేదో చేసుకుంటాడు. వీళ్ళ కనీసం 100 ఎకరాల్లో మనకు పోచంపల్లిలో స్కిల్ యూనివర్సిటీ, రామానంద తీర్థ స్కిల్ యూనివర్సిటీ ఎగ్జిస్టింగ్ ఉంది. ఆ స్కిల్ యూనివర్సిటీ ముఖ్యమంత్రికి చెప్పి ఇక్కడ పెట్టించే అంత సోయి వీళ్ళకి లేదు. వీళ్ళు కేవలం క్యాష్ అండ్ క్యారీ పాలిటీషియన్. ఉచితంగా ప్రగల్భాలు పలకటం, 6 నెలలకో సంవత్సరానికి ఒక చెక్కు ఎవరికన్నా ఇవ్వటం, దాన్ని ప్రచారం చేసుకోవటం తప్పితే వీళ్ళ వల్ల ప్రజలకు కానీ, నల్గొండ జిల్లాకు కానీ జరిగింది శూన్యం, జరగబోయేది కూడా శూన్యం. రైట్ సార్, థ్యాంక్ యూ.